మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నేత మల్లేశం గౌడ్ ఇంట్లో ఎన్నికల అధికారులు పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సోదాలు చేసిన అధికారుల తీరుపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. అధికారులు పోలీసులు మంత్రి వివేక్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని బాల్క సుమన్ మండిపడ్డారు. కేవలం బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇతర కాంగ్రెస్ నేతల ఇళ్లలో అధికారులు సోదాలు ఎందుకు చేయడం లేదని బాల్క సుమన్ ప్రశ్నించారు. వాళ్ళు గెలిస్తే ఇంకేం చేస్తారు, ఉంచుతారా రామకృష్ణాపూర్ను చెన్నూరును? ఆలోచించమని నేను ఈ రెండు పట్టణాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీళ్లకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పడమే సరైనది, వీళ్ళకి తగిన గుణపాఠం నేర్పాలి ఓటు అనే ఆయుధంతో అని చెప్పి నేను చెన్నూరు కేతన్పల్లి మున్సిపాలిటీల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇది ఆడలేక మధ్యలో ఓడు అనేటటువంటి సామెతను గుర్తు చేస్తూ ఉంది. ఓటమి భయంతోనే మా అభ్యర్థులను బైండ్ ఓవర్ చేయడం కానీ, మేమున్నటువంటి ఇండ్ల మీద మా అభ్యర్థుల ఇండ్ల మీద రైడ్ చేయడం కానీ, ఈ రకమైనటువంటి దుర్మార్గాలకి మంత్రి గారు తెగబడుతూ ఉన్నారు. చెన్నూరు ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇటువంటి దుస్సంప్రదాయాలకు ఇవాళ ఉడిగడుతున్నాడు ఈ మంత్రి. డెఫినెట్గా ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది ఖచ్చితంగా ప్రజలకు చాలా కోపం తెప్పించే సంఘటన. డెఫినెట్గా దీని రిపర్కేషన్స్ చాలా సీరియస్ ఉంటాయి.